అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు అనంతపురం పట్టణంలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎందుకు చెప్తున్నామంటే గత 15 సంవత్సరాలుగా లేనటువంటి నీటి సమస్య ఈ పాలకవర్గం వచ్చిన తర్వాత వాటర్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. నిన్ననే మేము చూసాం, అధికారపక్ష కార్పొరేటర్లే మున్సిపల్ ఆఫీస్ని ముట్టడించి నీటి సమస్య అధికంగా ఉంది, మాకు ఇండ్లకాడికి వస్తున్నారు, కార్పొరేటర్లు ఇండ్లకాడికి వచ్చి నీటి సమస్య ఉందని చెప్తున్నారంటే ఈ నీటి సమస్య ఎంత ఎక్కువగా ఉందనేది తెలుస్తుంది. అలాగే పట్టణంలో చాలా చోట్ల నీటి సమస్యలు ఉండి ఈ పాలకవర్గం అయితేనేమి, అలాగే అనంతపురం ఎమ్మెల్యే గారు అయితేనేమి ఏం చేస్తున్నారు, ఈ నీటి సమస్య పరిష్కరించకుండా ఏం చేస్తున్నారు? అభివృద్ధి అంటున్నారు, ఏం చేశారు అభివృద్ధి? రోడ్ల మీద రోడ్లు వేసి దాన్ని అభివృద్ధి అంటున్నారు. నీటి సమస్య పరిష్కరించుకోకుండా ఏ విధంగా ప్రచారానికి తిరుగుతున్నారు? స్వయాన మేయర్ వార్డులో అయితేనేమి నీటి సమస్య ఉందంటే అర్థం చేసుకోండి ఈ పాలకవర్గం ఏ విధంగా పనిచేస్తుంది అనేది తెలుస్తుంది. అలాగే స్కూళ్ళల్లో అయితే విద్యార్థులకి నీటి సమస్య అయితే విపరీతంగా ఉంది. నీళ్లు లేక చాలామంది విద్యార్థులు మేము ఏర్పాటు చేసిన ట్యాంకులకి ఫోన్ చేశారు. ఈరోజు మేము సర్వేపల్లి రాధాకృష్ణ స్కూల్కి అయితేనేమి, అలాగే బుడ్డకునగర్ స్కూల్కి కానీ ఇవ్వడం జరిగింది. ఇంకా స్కూళ్ళల్లో అయితే పిల్లోళ్ళు ప్లేట్లు కడుక్కోవడానికి మురికి నీళ్ళతో కడుక్కుంటున్నారు. ఇంత హీనమైన పరిస్థితుల్లో ఈ అనంతపురం పట్టణం ఉందంటే దానికి ప్రజాప్రతినిధి ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. ఇంకొకటి, ఒక 2 మోటార్లు రిపేర్ అయ్యాయని చెప్పి దాదాపు ఆ 2 మోటార్లు వైండింగ్ చేయించడానికి డబ్బులు లేని పరిస్థితిలో ఈ మున్సిపాలిటీ ఉందా అనేది 20 రోజులకి ఆ మోటార్లు రిపేర్ చేయడానికి 20 రోజులు పెట్టింది. అసలు నీళ్లు లేక అంత ఇబ్బంది పడుతున్నా కూడా ఏ ఊరు ఎమ్మెల్యే ఎలాంటి చర్య తీసుకోలేదు. తాత్కాలికంగా ఇప్పుడు ఈ సమస్య ఉంది, తాత్కాలికంగా ఏం చేశారనేది ఏమి చెప్పుకోకుండా ఉన్నారనేది ప్రజలంతా గ్రహిస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా వచ్చిన కమిషనర్ గారు, ఐఏఎస్ గారు వచ్చారు, వాళ్ళకి కానీ మేము చెప్తున్నాము, ఈ నీటి సమస్య త్వరగా పరిష్కరించండి, లేదంటే ఖచ్చితంగా అనంతపురం మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ముట్టడిస్తాం. ఈ నీటి సమస్య ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. విజయనగర్ కాలనీ అయితేనేమి, బిందెల కాలనీ అయితేనేమి, ఒకటి కాదు, బుడ్డప్ప నగర్ అయితేనేమి, విద్యుత్ నగర్ అయితేనేమి, హౌసింగ్ బోర్డులో ప్రతి ఒక్క చోట నుంచి నీటి సమస్య ఉంది అని చెప్తున్నా కూడా ఈ పాలకవర్గం పట్టించుకోవట్లేదు. మీ సొంత కార్పొరేటర్లు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. నీటి సమస్య ఉందని చెప్పి గ్రూపుల్లో ఈ ప్రజాప్రతినిధి ఏం చేస్తున్నాడు, ఈ మేయర్ ఏం చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఈ పాలకవర్గం అయితేనేమి, ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఈ నీటి సమస్య లేకుండా చేయాలని తెలియజేస్తున్నాం. ఇప్పుడే ఈ పరిస్థితి ఉందంటే రాబోయే ఎండాకాలము దాదాపు 4 నెలలు ఉంటుంది. అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మేము ప్రజలు అనుకుంటున్నారు. అనుకోవడమే కాదు, ఈ ప్రభుత్వము ఉంటే ఎలాంటి అభివృద్ధి జరగదు అనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడే ఈ సమస్యని తీర్చాలి. రాబోయే 4 నెలలు పూర్తి ఎండాకాలం ఉంటుంది కాబట్టి ఈ సమస్యని త్వరగా తీర్చాలని తెలియజేస్తున్నాం.